మీ పరిశుద్ధ సన్నిధిని, మీ ఘనతను ఆరాధించడానికి కృప దయచేశారు. మీ సిలువ ప్రేమను ధ్యానం చేసే కీర్తన పాడుకునే భాగ్యం ఇచ్చారు. ఇప్పుడైతే మీ మాటలను ధ్యానించాలని ఆశపడుతున్నాను ఆయన. నా మాటలు కేవలం నిష్ప్రయోజనకరం, మీరు మాట్లాడటం మాకు ఆశీర్వాదకరము. అది అవసరము కనుక మానవాత్మను మరుగుపరిచి, మానవ స్వరమును మరుగుపరిచి, మహిమ కలిగిన మీ శుద్ధాత్మ సహాయము, మనోహరమైన మీ స్వరము మాకు దయచేసి సమస్త మహిమ ఘనత ప్రభావము పొందుకోమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని ప్రేమించి ఆయన పరిశుద్ధ సన్నిధిని చేరువచ్చిన ప్రియ విశ్వాసులందరికీ మన ప్రభువును పరిరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో శుభాలు తెలియజేస్తున్నాను. ఈనాటి ధ్యానము కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ వాక్య భాగము ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 4వ వచనం నుంచి 9వ వచనం వరకు. రెండవదిగా మత్తయి సువార్త 6వ అధ్యాయం 16 నుంచి 24 వచనాల వరకు మనం చదువుకున్న అంశము కన్నులు. ప్రియుల మూలవాక్యము 6వ అధ్యాయం 22, 23 వచనాలు. దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహం అంతయు వెలుగుమయమైండును. నీ కన్ను చెడినదైతే నీ దేహం అంతయు చీకటిమయమై ఉండును. యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద ప్రసంగంలో అనేక విషయాల గురించి మాట్లాడుతున్నారు. ధన్యతల గురించి, క్రీస్తు నిమిత్తమైనటువంటి శ్రమల గురించి, ధర్మశాస్త్రము గురించి, ఇంకా ధర్మము, ఉపకారము, ప్రార్థన, ఉపవాసము, వీటన్నిటి గురించి మాట్లాడుతూ మన ఆత్మీయ జీవితానికి చాలా అవసరమైనటువంటి ఒక అవయవాన్ని గురించి తెలియజేస్తున్నాను. ఆ యొక్క అవయవము పేరే కన్ను. అందుకని మనము కన్నులు అనే అంశాన్ని ఏర్పాటు చేస్తాం. సాధారణంగా ఆయా దానాల విషయంలో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎవరు ఏ దానం గురించి చేయమని చెప్తారో ఆ దానం అన్ని దానాలలో చాలా ప్రధానమైనది అంటారండి. అలాగే ఈ హాస్పిటల్స్, ఐ డొనేషన్ బ్యాంక్స్, ఇవన్నిట్లో కూడా అక్కడ కూడా ఒక ప్రధానమైనటువంటి మాట రాయబడి ఉంటుంది. అన్ని దానాలలో నేత్రదానము ప్రధానమైనది. నేత్రానికి ఆత్రం ఎక్కువట. ఏమిటండి? నేత్రానికి ఆత్రం ఎక్కువ. మనం చూసేదంతా మనకి కావాలంటది, మనం చూసేదంతా మనకే సొంతం అంటది. మనం చూసే ప్రతి దాని మీద ఆశను, కోరికను, ప్రేమను, మరొకటి ఏదో పెంచుకుంటుంటుంది. ప్రియులారా, అన్నింటికంటే ప్రధానమైనది ఎందుకు నేత్రమని ఈరోజు ఇప్పుడు ఈ కాంటెక్స్ని బట్టి చదువుకుంటున్నామంటే, ఒక మంచికైనా చెడుకైనా, ఒక మేలుకైనా కీడుకైనా, ఒక ఉపకారానికైనా అపకారానికైనా అన్నింటికీ ప్రధానమైనది కన్ను. కన్ను తాను చూచిన దానిని బట్టి మనస్సు ప్రవర్తిస్తుంటుంది. మనస్సు తాను ఆలోచించిన దానిని బట్టి శరీరం నడుస్తూ ఉంటుంది. కనుక నీ జీవితంలో పాపం చేసినా, నీ జీవితంలో పుణ్యం చేసినా, నీ జీవితంలో పరిశుద్ధత కలిగి ఉన్నా, నిన్ను అపరిశుద్ధునిగా చేసిన, ఏది చేసినా ఆ పనిలో కంటి యొక్క పాత్ర చాలా ప్రధానమైనది, ప్రాముఖ్యమైనది. అందుకనే ఈ సంభాషణలో, ఈ ప్రసంగంలో మొట్టమొదటి నేను చెప్పాను, నేత్రానికి ఆత్రం ఎక్కువ, నేత్రానికి ఆత్రం ఎక్కువ. ప్రభు ఈ ఆత్రము కలిగిన నేత్రాన్ని గురించి చాలా సింపుల్గా ఒక మాటలో ఆయన చెప్తూ ఉంటాడు. అదేమిటంటే, జాగ్రత్త సుమా, నీ దేహమునకు దీపము కన్నే అంటాడు. ఈ చిన్ని మాటలో ప్రపంచము ఆధారపడి ఉన్నది, ప్రపంచంలో ఉన్న సర్వ మానవాళి ఆధారపడి ఉన్నది. ఈరోజు ఈ గ్లోబల్ వార్మింగ్ కానీ, లేదంటే పొల్యూషన్ కానీ, ఇంకా ఇతర సమస్యలు భూమిని పట్టి పీడిస్తున్నాయంటే కారణం ఏమిటి? కారణం ఏంటి? కన్నే.
ఎందుకంటే మానవుడు తాను చూసిన ప్రతీదీ తనదే, తనకే కావాలి, తనకే సొంతం కావాలన్నటువంటి ఆలోచనతో, ప్రయత్నముతో, ప్రయాసతో భూమి యొక్క అడుగు భాగాలకు తవ్వేస్తున్నాడు. ఓజోన్ పొరను కన్నాలు పెట్టుకుని చంద్రమండలం మీదకి వెళ్ళిపోతున్నాడు. సముద్రము కాలుష్యము కావడానికి సముద్రము మీద షిప్స్ నడుపుతున్నాడు. మానవుడు తన కన్నుతో చూసిన ప్రతీదీ తనకు కావాలని, అంతటితో సరిపెట్టుకోకుండా తన కన్ను చూడని విషయాలు కూడా తనకు కావాలని చేసే ప్రయత్నము ఈరోజు దేవుని సృష్టిని పాడు చేసింది. దేవుని సృష్టిని పాడు చేసింది. మానవ ఉనికిని ప్రశ్నిస్తూ ఉన్నది. మానవ జీవితాలను తప్పుదోవను పట్టిస్తున్నది. మానవ యొక్క జీవిత భవిష్యత్తును అది అగమ్య గోచరంగా మార్చేస్తుంది. కనుక ఏది జరిగినా దీని అంతటికీ కారణం ఏంటంటే ప్రధానమైనది కన్ను. అన్నీ చేసి దేవుడు కన్ను చేయకుండా ఉంటే బాగుందేమో. అన్నీ చేసిన దేవుడు కన్ను చేయకుండా ఉండి మనిషి కన్ను తానే అయితే ఇంకెంత బాగుండు. మనిషి యొక్క కన్ను తానే అయితే నీకొక కన్ను, నాకొక కన్ను, ఇలాగ జతల 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 కన్నులు ఇవ్వడం మానేసేసి అన్నీ చేసేసిన దేవుడు మనిషి యొక్క కన్ను దేవునిగా ఉండి ఉంటే ఈ లోకం పరలోకము అయిపోయేదేమో. ఎందుకంటే ఆయన నేత్రములు పరిశుద్ధములు, ఆయన నేత్రములు అగ్ని జ్వాలామయములు, ఆయన నేత్రములకు పాపం అనేది ఎంత మాత్రము కూడా ధరించారు. మనిషి ఎంత పరిశుద్ధంగా ఉండేవాడు, మనిషి ఎంత పవిత్రంగా ఉండేవాడు, మనిషి ఎంత ప్రేమ కలిగిన మనిషిగా స్వార్థం లేకుండా ఉండేవాడు. ఈరోజు అంతెందుకు మన జీవితంలో అసూయ కానీ, ద్వేషము కానీ, స్వార్థము కానీ, ఇవన్నీ ఏమిటి? మానవుని యొక్క భావనలు, ఫీలింగ్స్. ఈ ఫీలింగ్స్ అన్నీ రావడానికి కూడా కారణం ఏమిటి? కన్నే. ఈ ఫీలింగ్స్ అన్నీ కూడా రావడానికి కారణం ఏమిటండి? మీరు బాగున్నారు, నా కన్ను చూసింది, నా మనసుకు నచ్చలేదు, మీకు వ్యతిరేకంగా ఏదో ఒకటి నేను చేయాలి. ఏం చేయకపోయినా కనీసం అసూయపడాలి, ద్వేషించాలి, ఇష్టపడకూడదు. దీనంతటికీ కారణం మీరు బాగుండడము వార్వలేనటువంటి నా కంటి సమస్య అన్నమాట. ఈరోజు చాలామంది కళ్ళజోళ్ళు వేసుకుంటారు. నేను కూడా రీడింగ్ గ్లాసెస్ వేసుకుంటాను. పిల్లలకి మా పిల్లలకి అయితే చిన్నప్పటి నుంచి 2nd క్లాస్ 4th క్లాస్ మనం అనుకుంటాం, కానీ టీవీ చూస్తున్నారు, సెల్ ఫోన్ చూస్తున్నారు. కానీ అంతకంటే పెద్ద ప్రధానమైనటువంటి సమస్య ఉంది. అదేమిటంటే ఒకప్పుడు కంటికి సంబంధించినటువంటి ఆకుకూరలు, లేదంటే కూరగాయలు, ఇంకా మంచి పదార్థాలు తినేవాళ్ళం చిన్నప్పుడు. ఇప్పుడు పిజ్జాస్, బర్గర్స్, ఇంకా రకరకాల, చివరికి బెగ్గర్స్ అయిపోయే వరకు బర్గర్స్ వదిలిపెట్టం. అలాంటి పరిస్థితి అయిపోయింది. అంటే ఇష్టానుసారంగా తిండి మారిపోయింది. వైటమిన్ ఫుడ్ మన జీవితానికి వెళ్ళటం లేదు కనుక ముఖ్యంగా కళ్ళు బలహీనంగా ఉన్నాయి. అసలే కళ్ళు బలహీనంగా ఉన్నప్పుడు ఆ రెటీనా మీద అనవసరమైనటువంటి కాంతి పడితే వెంటనే అదేమవుతుంది? బలహీనం అయిపోతుంది. భౌతికంగా మన కంటిని బాగు చేసుకుంటున్నాం, కానీ అంతర్నేత్రాన్ని మాత్రం మనం బాగు చేసుకోవటం లేదు. నీవు భౌతికంగా చూడకపోయినా పెద్దగా వచ్చే కష్టము, నష్టము, ఇబ్బంది ఏమీ లేదండి. గుడ్డివారు బతకట్లేదా? ప్రపంచంలో నీకంటే నాకంటే తెలివిగా, ఘనముగా, బలముగా, ఔన్నత్యతతో కూడినటువంటి పరిస్థితుల్లో వారు ఎదుగుతున్నారు గుడ్డివారు కదండి. కళ్ళుండి మనమే ఇంకా గుడ్డివారుగా ఏమి ఎదగలేకపోతున్నాం, బ్రతకలేకపోతున్నాం. కన్ను లేనంత మాత్రం వచ్చిన కష్టం ఏం లేదు. అయినప్పటికీ మనం ఏం చేస్తాం? కళ్ళు కొంచెం మసగ్గా ఉన్నాయని కానీ ఎక్కడికి వెళ్తామండి? డాక్టర్ దగ్గరికి వెళ్తాం. అది కూడా ఎంక్వైరీ చేస్తాం. ఏ హాస్పిటల్, ఏ డాక్టర్ మంచి అయినా కాదా, 2-3 కేసులు బాగా చేశారా అని తెలిసిన వారిని కనుక్కుని అక్కడికి వెళ్ళి బాగు చేయించుకుంటాం. మరి నీ అంతర్నేత్రం ఎప్పుడో చెడిపోయింది. నీ అంతర్నేత్రము, నీ మనోనేత్రం ఎప్పుడో చెడిపోయింది. అసలు బాగు చేసుకోవలసినటువంటి కన్ను ఏంటంటే నీ అంతర్నేత్రం. మన మనోనేత్రాన్ని మనము బాగు చేసుకోగలిగితే మన జీవితం ఆశీర్వాదకరంగా మారిపోయినట్లే. ఎందుకంటే నీ కన్ను బాగుంటే నీ జీవితం బాగుంటుంది, నీ బ్రతుకు బాగుంటుంది, నీ భవిష్యత్తు బాగుంటుంది, అసలు నీవే బాగుంటావు. నీ కన్ను అని అంటాడు కదా, దేహమునకు దీపము కన్నే కనుక. నీ కన్ను బాగుంటే ఏమంటాడండి? దేహం అంతయు వెలుగుమయమై ఉంటుంది. నీ కన్ను పాడైపోతే నీ దేహం అంతా ఏమైపోతుంది? చెడిపోతుంది.
నీ కన్ను బాగుందనుకోండి, ఎక్కడ ఏముంది ప్రాబ్లం చూసుకుంటాం. మచ్చ వచ్చిందా, దురద వచ్చిందా, ఇబ్బంది వచ్చిందా, సమస్య వచ్చిందా, అన్నీ చూసుకుంటాం, సరి చేసుకుంటాం. కన్ను బాగాలేదనుకోండి, అసలు మనం ఎలాగున్నామో మనకు కూడా తెలియదు. ఈరోజు నీ అంతర్నేత్రం బాగోపోతే నీ ఆత్మీయ జీవితం ఎలా ఉందో. అందుకనే చాలాసార్లు నేను బాగున్నాను, నా భక్తి బాగుంది, నా విశ్వాసం బాగుంది, నేను పరిశుద్ధిని, నేను పవిత్రుని, నేను ఇంత లేదు అంత లేదని చెప్పుకుంటాం. ప్రాబ్లం ఏంటో తెలుసా? గుడ్డోళ్ళు అనమాట. అంటే ఆల్వేస్ ఆల్ రైట్ అనుకున్న వాళ్ళందరూ కూడా ఎవరు? గుడ్డోళ్ళు. ఎందుకంటే వారి అంతర్నేత్రానికి క్యాటరాక్ట్ అనే వ్యాధి వచ్చింది, మసకబారిపోయింది, కనిపించటం లేదు. వారి ఆత్మీయ జీవితం ఎలాగుందో సరిగా కనిపించటం. ఒక సంఘం ఉన్నట్టండి, ఆ సంఘం పేరు లవొదికయ సంఘము. ఆ సంఘం పేరు ఏ సంఘం అండి? లవొదికయ సంఘం. అది అనుకుంటున్నట్టు చూద్దామండి. 3వ అధ్యాయము ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయంలో అది అనుకుంటున్నట్ట, నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడును, గుడ్డివాడవును, దిగంబరుడును ఉన్నామని ఎరుగక నేను ధనవంతుణ్ణి, ధనవృద్ధి చేసుకున్నాను, నాకేమీ కొదవలేదని నీవు చెప్పుకొనిచున్నావు. నీవు ధనం వృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారం, నీ దిశమల కనపడకుండా ధరించుటకు తెల్లని వస్త్రం, నీకు దృష్టి కలుగునట్లు నా యొద్ద కాటుకను కొనుము. ఒకప్పుడు కళ్ళకి కాటుక పెట్టేవారు. చక్కగా అంటే కాటుక ఉద్దేశం పెద్దలు. కాటుక అంటే ఇప్పుడులాగా ఇవేంటివి కెమికల్స్ వాడే కాటుకలు కాదండి. కాటుక తయారు చేసేవారు. ఆ కాటుక తయారు చేసి చిన్నతనం నుంచి పిల్లలకి కాటుక పెట్టేవారు. దానివల్ల ఏంటంటే కంటి శుద్ధి, కంటి తేటతనం, కంటికి కావలసినటువంటి చక్కటి ఆరోగ్యము చేకూర్చి మరి శుద్ధి అయినటువంటి చూపు కలిగేది. ఇప్పుడు కాటుకలు పెడితే ఉన్న కళ్ళు పోయే పరిస్థితి వచ్చింది. అందుకని డాక్టర్స్ ఏమంటున్నారంటే అసలు కాటుక పెట్టొద్దు అంటారు. మనం ఏంటంటే కొన్నిసార్లు భక్తో మూర్ఖత్వమో మొండితనమో మరి ఏమిటో తెలియదు, కానీ కొన్ని ఆరోగ్యవంతమైనటువంటి పరిస్థితులను కూడా మనము మతం పేరు చెప్పి ఏం చేసుకుంటాం? దూరం చేసుకుంటాం. వాక్యం చెప్తుంది కాటుక చేత నీ కన్నులు పెద్దవి చేసుకోవద్దు అన్నది, కానీ కన్నులకు కాటుకు పెట్టుకోద్దని చెప్పలేదు. ఆరోగ్యవంతమైనటువంటి సూత్రం పాటించడంలో తప్పేమీ కాదు, కానీ ఆ కాటుక ఎదుటి వ్యక్తికి ఆకర్షణీయంగా అసహ్యంగా తయారవ్వకూడదు అన్నమాట. ఇక్కడ లవొదికయ సంఘము నిజానికి గుడ్డి సంఘం అటండి. గుడ్డి సంఘమే, కానీ ఆ సంఘము నేను చూడగలుగుతున్నాను, నేను చూస్తున్నాను, నేను గుడ్డివాడను కాను, గుడ్డిదానను కాను అని అనుకుంటుందట. తీరా చూస్తే ప్రభు చూసినప్పుడు ఆ సంఘము గుడ్డితనం కలిగిన సంఘంగా ఉంది. గుడ్డితనం కలిగినప్పుడు ఏం చేస్తాం? మనం చేసే అన్నీ ఏం చేస్తాం? తప్పులే చేస్తాం, పొరపాట్లే చేస్తాం, వెళ్ళే మార్గాలు తప్పు, చేసే పనులు తప్పు, అన్నీ తప్పు చేస్తూ కూడా నేను చూస్తున్నాను, నేను బాగానే ఉన్నాను అని అనుకుంటుంది. అందుకే నేను సంఘంతో చెప్తున్నాడు, నువ్వు బాగా చూసినట్లు నా యొద్ద కాటుకను కొనుము. నిజమే ప్రియులారా, ఈరోజు నీ జీవితంలో ఏమున్నా లేకపోయినా నీ కన్ను బాగుండాలి. కన్ను బాగోకపోతే బ్రతుకు బాగోదు. అంతర్నేత్రం బాగోకపోతే ఆత్మీయ జీవితం అంతకంటే బాగోదు. రెండు ప్రమాదకరమే. అందుకనే మనం చదువుకున్నటువంటి మొదటి భాగం ద్వితీయోపదేశకాండం. నీ కన్ను బాగుండాలంటే ఏం చేయాలి? ఒక సొల్యూషన్ చక్కగా అక్కడ వివరిస్తూ ఉంటాడండి పరిశుద్ధాత్ముడు మోషే ద్వారా. 6వ అధ్యాయం 8వ వచనం, అవి నీ కన్నుల నడుమ బాసికము వలె ఉండవలని. ఏవట? దేవుని వాక్యము కన్నుల నడుమ బాసికముగా ఉండవలెను. ఏకాగ్రత కలగడానికి ఈ భారతీయ సాంప్రదాయంలో ఒక ఎక్సర్సైజ్ ఉంది. అలవాటు పడే వరకు దానిని నీవు ఫిజికల్గా చేత్తో తర్వాత నీవు నీ అంతటి నువ్వు ప్రాక్టీస్ చేసి చెయ్యి వేలు పెట్టకుండానే చేయంటారు. దానిని బృటిక ముడివేయడం అనమాట. ఇక్కడ ఉంది కదా, దీనిని ఇలా పట్టుకుని కాసేపు అలాగ ధ్యానంలో ఉండాలి. దానివల్ల ఏంటంటే కళ్ళు యొక్క చూపు అటు ఇటు చదరిపోకుండా కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఇక్కడ పెట్టుకు చూడండి. మీరు కాన్సన్ట్రేషన్ అంతా కూడా చిన్నప్పుడు పిల్లలు స్కూల్లో ఉన్నప్పుడు ఏం చేసేవారంటే ఇలా తిప్పేవారు. నీకు మ్యాజిక్ చేస్తాను, ఇలాగ తిప్పేవారు. ఈడేం మ్యాజిక్ అనుకునేవారు. కాసేపు తిప్పేటోడికి ఏమైపోయేది? తలపోటు వచ్చేసింది. అంటే ఈ రెండు కళ్ళు యొక్క కాన్సన్ట్రేషన్ ఎక్కడికి వస్తుంది? సెంటర్కి వచ్చేసింది. ఒక యాంగిల్లో చూడాల్సినటువంటి కళ్ళు ఈ సెంటర్కి రావడంతో తలపోటు వచ్చింది. ఋషులు ఏం చేసేవారంటే
ధ్యానములో ఈ రెండు కళ్ళను ఇక్కడ బృటిక అనే ఈ చోట కాన్సన్ట్రేషన్ చేసి ధ్యానంలో ఇక అప్పుడు ఏమవుతుందంటే చూపు ఎక్కడికి వెళ్ళదు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే పరిశుద్ధాత్ముడు, నీ కన్నుల నడుమ దేవుని వాక్యమును బాసికంగా కట్టుకో. అప్పుడు నీ కళ్ళు ఈ లోక సంబంధమైనటువంటి పరిస్థితుల వైపు వెళ్ళవు, ఈ లోక సంబంధమైనటువంటి అంశాల వైపు వెళ్ళవు, ఈ లోక సంబంధమైనటువంటి అనుభవాల వెంట పరుగులు పెట్టవు. నీ కన్ను ఎక్కడికి వెళ్తుందో నీ దేహం అక్కడికి వెళ్ళిపోతుందండి. నీ కన్ను ఎక్కడికి వెళ్తుందో, నీ కన్ను ఎక్కడికి వెళ్తుందో ఆ కన్ను, ఆ చూపు నీ దేహాన్ని ఏం చేస్తుందంటే అక్కడికి తీసుకుని వెళ్ళిపోతుంది. రోడ్డు అంటే వెళ్తున్నామండి, కొత్తగా షాప్ ఓపెన్ చేస్తారు, బట్టలు బాగా బయట పెట్టారు. ఏం చేస్తాం మనం? ఒక 5 నిమిషాలు ఇల్లు వచ్చేద్దామండి, కొత్తగా షాప్ మళ్ళీ అయిపోతాయేమో స్టాక్ అంటాం. నీ శరీరం వెళ్ళిందా లేకపోతే నీ కన్ను తీసుకెళ్ళిందా అంటే ఇంత శరీరాన్ని ఇంత కన్ను తీసుకుని వెళ్ళిపోయింది. చాలా ప్రమాదం సుమా. కనుక అలాంటి ప్రమాదాలు పాలు కాకుండా నీ కన్నుల నడుమ దేవుని వాక్యమును బాసికంగా ఉంచుకో. 4వ అధ్యాయం సామెతల గ్రంథం 25వ వచనంలో కూడా ఇంకొక మాట, 25వ వచనం, నీ కన్నులు అటు ఇటు చూడకుండా సరిగా ఉంచుకో. నేను చాలాసార్లు అందుకని తిడతా ఉంటాను, చర్చిలో తిడతా ఉంటాను. చర్చికి వచ్చినప్పుడు ఏం చేయాలి మనం చెప్పం. చర్చికి వచ్చినప్పుడు కూర్చోవాలి, ప్రార్థన చేసుకోవాలా. మన ధ్యానము, మన కాన్సన్ట్రేషన్ అంతా ఎవరి మీద ఉండాలి? దేవుని మీద ఉండాలన్నమాట. దేవుని వాక్యము వినడానికి మీ చెవులు, దేవుని సన్నిధి చూచుటకు మీ కన్నులు, దేవుని యొక్క సమాధానము పొందుటకు మీ హృదయము అంతా కూడా, మన యొక్క సర్వేంద్రియాలు కూడా దేవుని వైపునకు మనం కాన్సన్ట్రేషన్ చేయాలి. ఎవరు వస్తారు ఇలా సెంటర్ నుంచి నడుచుకుని వచ్చేస్తారు, ఏం చేస్తాం మనం? 10th యూనిఫామ్గా బుర్రలు తిరుగుతాయంటే అక్కడి నుంచి తిరుగుతాయి, టక్ 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 మన చివరి వరకు యూనిఫామ్గా అన్ని బుర్రలు తిరుగుతాయి. ఎందుకు తిరగాలి అన్నది ప్రశ్న. ఎందుకంటే నీ కన్నులు దేవుని మీద లేవు, దేవుని మీద లేవు కనుక లోకాన్ని చూస్తున్నా. ఎలాగొకరు వెళ్తే ఇలా తిరుగుతాయి కళ్ళని, నేను మళ్ళీ వాడు ఇలాగ వెళ్ళనుకో ఇలా తిరుగుతాయి కళ్ళని, 10 సార్లు తిరిగితే మెడెట్టేస్తుంది. అంత బాగా చూస్తామన్నమాట. కానీ ప్రియులారా, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే నీ కన్నులు, నీ అంతర్నేత్రం, నీ మనోనేత్రం ఎవరి మీద ఫోకస్ చేయాలి? నీ దేవుని మీద ఫోకస్. అలా ఫోకస్ చేస్తానటండి దేవుడు నీకు చాలా అద్భుతమైన సంగతులు చూపిస్తాడటండి. 119వ సంకీర్తన 18వ చరణంలో ఈ మాట చాలా అద్భుతమైనటువంటి ఆలోచనతో రాస్తున్నాడండి. 119వ సంకీర్తన 18వ చరణం, నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నీ కన్నులు తెరుచుకుంటే కనుక ఆయన పరిశుద్ధ గ్రంథములో నీవెన్నడూ చూడనటువంటి ఆశ్చర్యకరమైన, అద్భుతకరమైనటువంటి, ఆశీర్వాదకరమైనటువంటి సంగతులు చూస్తామట. మనం ఎప్పుడు లోకాన్ని చూస్తాం, లోకంలో కొత్తదనాన్ని చూస్తాం, లోకంలో ఉన్నటువంటి ప్రత్యేకతలు చూస్తాం, లోకంలో ఉన్నటువంటి ఆకర్షణీయమైనటువంటి అంశాలు చూస్తాం. బట్ చూడాల్సింది ఎక్కడటండి? ఆయన వాక్యములు చూడాలట. నీవు ఆయన వాక్యములు చూస్తే కనుక, ఆయన ధర్మశాస్త్రములో, ఆయన వాక్యములో, ఆయన పరిశుద్ధ గ్రంథములో మన కొరకు ఏమి దాచించేటండి? ఆశ్చర్యకరమైన సంగతులు. అందుకనే కొన్ని వేల సంవత్సరాల నుంచి బైబిల్ గ్రంథాన్ని చదువుతున్నా, ధ్యానిస్తున్నా ఎప్పటికప్పుడు ఇది కొత్తగానే ఉంటుంది, ఎప్పటికప్పుడు కొత్త సంగతులు తెలియజేస్తూనే ఉంటుంది, ఎప్పటికప్పుడు కొత్త విషయాలతో మనతో పరిశుద్ధాత్ముడు మాట్లాడుతూనే ఉంటాడండి. అదే విషయాన్ని ఒక వ్యక్తి మాట్లాడితే ఒకలా మాట్లాడతాడు, ఇంకో వ్యక్తి చేత ఇంకోలా మాట్లాడతాడు. ఒక అంశాన్ని 100 మంది మాట్లాడితే 100 రకాలుగా నీతో దేవుడు మాట్లాడతాడు. ఆశ్చర్యకరమైన సంగతులు దేవుడు నీకు చూపిస్తాడు, ఆశ్చర్యకరమైన సంగతులు. కనుక ప్రియులారా, కన్నులు జాగ్రత్త. మనము కొన్ని అంశాలు త్వరగా సమయాన్ని బట్టి చూసేద్దామండి. కొన్ని రకాల కన్నులు, మన కన్నులు ఎలాంటి కన్నులై ఉండాలి, మనకున్నటువంటి సమయాన్ని బట్టి ఆలోచన చేద్దాం. మొదటి రకపు కన్నులు గుంటలు పడిన కన్నులు. ఏ కన్నులండి? గుంటలు పడిన కన్నులు. 6వ సంకీర్తన 7వ చరణం చూద్దామండి. 6వ సంకీర్తన 7వ చరణం, దావీదు కీర్తనకారుడు తన కన్నులను గురించి మాట్లాడుతున్నాడు అనమాట అండి. తన కన్నులను గురించి మాట్లాడుతున్నాడు. చదవండమ్మా. విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నాయి. విచారం అటండి మన కన్నులు ఏం చేస్తున్నట్టండి? అదేలాగా అంటే నీ మనసులో విచారం ఉందనుకోండి, నీకు నెమ్మది ఉండదు. నీ మనసులో విచారం ఉందనుకోండి, సమాధానం ఉండదు. నీ మనసులో విచారం ఉందనుకోండి, బాధ వలన కలిగే విచారం, నువ్వు భోంచేయలేవు. నీ మనసులో విచారం ఉందనుకోండి, నువ్వు సరిగ్గా నిద్రపోలేవు. నీ మనసులో విచారం ఉందనుకోండి, అసలు ఏమీ చేయలేవు. నీవు నెమ్మది లేక, విశ్రాంతి లేక, భోజనం లేక, నిద్ర లేక
ప్రతిరోజు నువ్వు అలాగుంటే ఏమవుతాయి? కళ్ళు అలా పిక్కిపోయినాయేటండి అంటారు. ఒకరోజు నిద్రలో అయిపోతే కళ్ళు అలా పిక్కిపోయినాయేటండి. వైజాగ్లో పనిచేసినప్పుడు క్రిస్మస్ ముందు క్యారల్స్ జరిగేవండి. 3 రోజులు క్యారల్స్ జరిగేవి. మొదటి రోజు లాంగ్ డిస్టెన్స్ అనమాట అండి, అవుట్స్కట్స్, సిటీ అవుట్స్కట్స్ మొదటి రోజు. రెండో రోజు సిటీ లాంగ్ డిస్టెన్స్, 3 రోజు లోకల్. ఆర్టీసీ బస్ బుక్ చేసుకుని మొత్తం సిటీ అంతా తిరిగేస్తున్నాం. ఫస్ట్ డే చాలా ఉజ్జీవంగా ఉత్సాహంగా ఉంటుందండి. బస్సు ఎక్కేసి వాళ్ళు అందరం. ఇంకో విషయం తెలుసా, పెద్దలు మొదలుకొని అందరి వరకు ఒక్కొక్క బ్యాగ్ పట్టుకుని, పెద్దలు మొదలుకొని పిల్లల వరకు ఒక్కొక్క బ్యాగ్ పట్టుకుని. ఎందుకు బ్యాగు? పొద్దున్న వచ్చినప్పుడు పెద్ద పెద్ద బేషన్స్ వచ్చేసేయండి, పెద్ద పెద్ద బేషన్స్ వచ్చేసి ఎక్కడికి వెళ్ళినా పెట్టండి, ఎక్కడ తింటాం? పెద్ద పెద్ద బ్యాగులు వేసుకుని ఆ ఆర్టీసీ ఊసలు ఉంటాయి కదా, మొయ్యలు మళ్ళీ ఊసలు కట్టేసేవాళ్ళు. దిగడం మొత్తం ఈ వేపగుంట మొదలుకొని సరౌండింగ్స్, అటేమో పైనాపిల్ కాలనీ, ఆరిలోమ, ఇవన్నీ సరౌండింగ్స్ అన్నీ తిరిగేసేవాళ్ళు చాలా ఉత్సాహంగా. పొద్దున్న రాత్రి స్టార్ట్ అయ్యేటప్పటికి ఒక్కొక్కరు యూత్ వాళ్ళు పెద్దలు అందరూ ఉత్సాహంగా మరి పెద్ద పెద్ద కేకలేస్తూ క్యారల్స్ చెప్తాం. ఉదయము 7-8కి వచ్చేది బస్సు, చర్చ దగ్గర దిగేది. ఒక్కొక్కరు కళ్ళు ఎలా ఉండేది తెలుసా? టార్చ్ లైట్ వేయాలన్నమాట అండి. ఒక్కొక్కరు కళ్ళు టార్చ్ లైట్ వేస్తే యువతలకు వచ్చేసి కళ్ళు అంత లోతుకి వెళ్ళిపోయినమాట అండి. ఊసలు పట్టుకుని, బస్సులు పట్టుకుని నెమ్మదిగా ఒక్కొక్కరు దిగి ఇంకా ఆ రోజంతా పడకే. సాయంకాలం వేసేటప్పటికి ఇంతంత ఊపిపోయి ఉండే కళ్ళు. పిల్లరా, అంటే రెస్ట్లెస్నెస్ అనేది కంటికి చాలా ప్రమాదం అండి. ఇక్కడ అంటున్నాడు, నా శత్రువులు నాకు కలుగు చేసే బాధ వలన నా కన్నులు విచారము చేత గుంటలు పడిపోయేవి. ద సేమ్ టైం విచారము చేత గుంటలు పడిపోయే అనుభవం ఇంకో ప్రయత్నంలో ఉన్నది. నీ కన్నులకు రెస్ట్లెస్నెస్ ఇస్తే కనుక, అంటే నువ్వు ప్రతీదీ నాకే కావాలి, చూసిందల్లా నాకే కావాలి, వెళ్ళిందల్లా నాకే కావాలి, రెస్ట్లెస్గా నీ కన్నులను ఈ లోక సంబంధమైనటువంటి ఆశలకు, ఆకర్షణలకు నీవు అప్పగించావనుకోండి, అప్పుడు కూడా నీ ఆత్మీయ నేత్రం ఏమైపోతుంది? గుంటలు పడిపోతుంది. కనుక కీర్తనకారుడు అన్నది నిజమే. విచారము చేత, శారీరకపరమైన విచారం చేత, మానసికపరమైన విచారం చేత, ఆత్మీయపరమైన విచారం చేత, పాపము వలన వచ్చినటువంటి విచారం చేత, అన్ని రకాల విచారాలు దేని మీద పనిచేస్తాయో తెలుసా? మొట్టమొదట శరీరము తర్వాత కనబడుతుందండి. మొట్టమొదటి కనబడేది ఏమిటి? నీ విచారం ఎక్కడ కనబడుతుంది? నీ కళ్ళల్లో కనబడుతుంది. నీ విచారము నీ కళ్ళల్లో. నీ కళ్ళు చూస్తే చెప్పేయచ్చు నువ్వు బాగున్నావా, విచారంగా ఉన్నావా. నీ కళ్ళు చూస్తే చెప్పేయచ్చు నువ్వు సంతోషంగా ఉన్నావు, ఏడుస్తున్నావా. నీ కళ్ళు చూస్తే చెప్పేయచ్చు నీవు కోపంతో ఉన్నావా, ప్రేమగా చూస్తున్నావు. కళ్ళు చెప్పలేని అనేక భావాలకు సంకేతాలండి. చెప్పలేని అనేక భావాలకు, కళ్ళతో నీవు పలికించలేని భావము ఏది కూడా లేదు. ఏది కూడా అంత అద్భుతమైన కళ్ళు. అలాంటి కళ్ళు దావీదివి. విచారము చేత కళ్ళు గుంటలు పడిపోయింది. ప్రియ సంగమా, నీ కళ్ళు సంగతి ఏంటి? నీ ఆత్మీయ నేత్రం సంగతి ఏంటి? ఒకవేళ విచారం చేత నీ ఆత్మీయ నేత్రము గుంటలు పడిపోయిందా, లేదా పాపము వలన కలుగు భ్రమ చేత నీ ఆత్మీయ నేత్రం గుంటలు పడిపోయిందా? జాగ్రత్త సుమా. నీ కళ్ళు గుంటలు పడకుండగా నువ్వు శారీరకంగాను మానసికంగాను మంచిని చూస్తూ ఉండు, మేలును చూస్తూ ఉండు, ప్రభు యొక్క పరిశుద్ధతను చూస్తూ. అప్పుడు నీ కన్నులు ఆరోగ్యంగా ఉంటాయి. గుంటలు పడిపోవడం అనేది అనారోగ్యానికి, బలహీనతకు, నీరసానికి, నిస్సత్తువుకు, రెస్ట్లెస్నెస్కి, అన్రెస్ట్ సూచన అయితే నీకు రెస్ట్ కావాలంటే ప్రభు దగ్గరికి రా. ఆయన వైపు చూడు నీ కళ్ళుతో. ఆయన వైపు నీ కళ్ళు చూస్తే నీ కళ్ళు బాగుపడతాయి, నీ అంతర్నేత్రం బాగుపడుతుంది, పరిశుద్ధపరచబడతాయి. ప్రభువును చూచిన కన్నులు ధన్యమైనవి. కనుక ఒకవేళ ఏ విచారము చేతనైనా నీ కన్నులు గుంటలు పడి ఉంటే కనుక నీ విచారాన్ని తీసివేయగలిగిన ప్రభు వైపు చూడు. ఎందుకంటే 94వ సంకీర్తన 19వ చరణంలో, నా అంతరంగం ముందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నాకు నెమ్మది కలుగు చేస్తుంది. కనుక ఇది మొదటి విషయం. ఇక రెండవ విషయాన్ని చూద్దాం. గుడ్డితనము కలిగిన కళ్ళు, గుడ్డి కళ్ళు అనమాట. గుడ్డి కళ్ళు వింటున్నారా? రాసేసుకుంటారు, పరపర రాసేస్తున్నారు. రాయడం ఎంత ఇంపార్టెంటో వినడం కూడా అంత ఇంపార్టెంట్. నువ్వు వినకపోతే ఏమి రాస్తావు? పర రాసేద్దాం. పుస్తకాలు అయిపోతున్నాయి. బుడకెత్తుందంటే ఇక్కడ రాయాలి అంటే రాసేవారి గురించి తప్పుగా చెప్పండి. అందుకనే తన వేలితో రాతి పలకల మీద మొదట ధర్మశాస్త్రం రాసినటువంటి ప్రభు
తర్వాత చెప్తాడు, ఇప్పుడు నేను ఈ ధర్మశాస్త్రాన్ని రాతి పలకల మీద రాయదలుచుకోలేదు. ఎక్కడ రాస్తాను? వారి హృదయము మీద రాస్తాను. రాతి పలక మీద రాసినటువంటి ధర్మశాస్త్రం వారి జీవితంలో ఫెయిల్ అయిపోయింది. దాన్ని నెరవేర్చడంలో వారు ఫెయిల్ అయిపోయారు. కనుక ఇక మీదట వారి హృదయముల మీద రాస్తాను, వారి అంతరంగ ఫలకము మీద రాస్తానని పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు. కనుక ప్రియులారా, ఎక్కడ రాసుకోవాలి మనం? ఇక్కడ రాసుకోవాలి. అప్పుడు అది నీ జీవితం మేలు. ఇక రెండవ రకపు కన్నులు అనుకునే గుడ్డి కన్నులు. మొదటి రకపు కన్నులు ఏం కన్నులండి? గుంటలు పడిన కన్నులు. రెండవ రకపు కన్నులు గుడ్డి కన్నులు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం త్వరగా చదువు అమ్మా. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరుచు స్వార్థ ప్రకాశము వారికి ప్రకాశింపకుండానట్లు ఈ యుగ సంబంధమైన దేవత ఆ మనోనేత్రములకు గుడ్డితనము కలుగు చేయను. గుడ్డి కన్నులు అంటే అన్ని చూస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకయ్యులు వారు ప్రభువు చేసిన ప్రతి కార్యాన్ని చూశారు, కానీ ప్రభువును అంగీకరించలేదు. కారణం ఏంటంటే ఆయన అన్నాడు, మీరు చూచి మారు మనస్సు పొందకపోయినట్లు మీ కన్నులు మూయబడ్డాయి. వారు కన్ను నుండి చూడరు, వారి చెవు నుండి వినరు, హృదయం నుండి కూడా వారు గ్రహించరు. మన కన్నులు ఉన్నాయి, భౌతికంగా అన్నింటినీ చూస్తున్నాం, కానీ ప్రభువును చూడలేకపోతున్నాం, ఆయన ప్రేమను చూడలేకపోతున్నాం. ఎందుకంటే ప్రియులారా, ఈ యుగ సంబంధమైన దేవత వారి కన్నులకు, ఎవరి కన్నులకండి? అవిశ్వాసులైన వారి కన్నులకు. ఈరోజు నీ అవిశ్వాసము నిన్ను గుడ్డివాణ్ణి చేస్తుంది. నీ అవిశ్వాసం నిన్నేం చేస్తుంది? గుడ్డి కన్నులు. ఈ అంశంలో చెప్తున్నటువంటి ఈ మాట, ఈ యుగ సంబంధమైనటువంటి దేవత దేవుని స్వరూపిగా ఉన్నటువంటి క్రీస్తు మహిమను చూడకుండానట్లు వారి కన్నులకు, మనోనేత్రములకు గుడ్డితనం కలుగు చేస్తుంది. నిజమే ప్రియులారా, ఈరోజు దేవుని సన్నిధికి వస్తున్నాం, వెళుతున్నాం, కమ్ అండ్ గో అంతే. వస్తున్నాం, వెళుతున్నాం. ఎంతవరకు నీ కన్నులు ఆయనను చూస్తున్నాయి? ఎంతవరకు నీ కన్నులు ఆయన గ్రంథంలో ఆశ్చర్యకరమైన సంగతులను వెతుకుతున్నాయి? ఇది ఒక ట్రెడిషన్ అనమాట అండి, ఒక ఆచారం, ఒక సాంప్రదాయ ప్రకారంగా వెళ్ళిపోతూ నిజానికి మన కన్నులతో ఆయనను చూడక ఈ లోకాన్ని చూస్తూ సగటు క్రైస్తవునిగా జీవించేస్తున్నాం. ప్రియులారా, నీవు ఈ లోకంలో జీవించిన కాలము నీ కన్నులతో ఆయన చూడకపోతే ఆయన రాకలో యూదా గోత్రపు సింహంగా వచ్చినప్పుడు ఆయనను నీవు చూసే అవకాశము లేదు. కనుక ఇక్కడ యుగ సంబంధమైన దేవత కన్నులకు గుడ్డితనం కలుగు చేస్తుంది. నీ కన్నులు ఎలాగున్నాయి? అవిశ్వాసి కన్నులు గుడ్డి కన్నులు అట్టండి. అవిశ్వాసి యొక్క కన్నులు గుడ్డి కన్నులు. ఆయన కార్యాలను చూడలేం, ఆయన ప్రేమను చూడలేం, ఆయన శక్తిని చూడలేం, ఆయన మహిమను చూడలేం, ఆయన వాక్యంలో ఉన్నటువంటి సత్యాన్ని గ్రహించలేం. ఈరోజు నీవు ఎలాంటి కన్నులు కలిగి ఉన్నావు? ఎలాంటి కన్నులు? నీ పాపము చేత, విచారము చేత గుంటలు పడిపోయిన కన్నులు కలిగి ఉన్నావా? లేదా నీవు అవిశ్వాసము చేత దేవుని కార్యాలను, దేవుని మహిమను చూడలేనటువంటి గుడ్డితనము కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నావా? ఒకవేళ భౌతికపరమైన గుడ్డితనం నీ జీవితంలో ఉంటే దానిని జయించే సాధనాలు ఈ లోకంలో ఉన్నాయి. బట్ ఆత్మీయపరమైనటువంటి గుడ్డితనం ఉంటే ఒక ప్రభు తప్ప నేను ఎవరు కూడా బాగు చేయలేరు. కనుక ఆత్మీయ నేత్రములు గుడ్డితనం ఉంటే కనుక నువ్వు బాగుపరచబడు. పౌలు సౌలుగా ఉన్నప్పుడు దమస్కు మార్గము గుండా క్రైస్తవులను హింసించడానికి వెళుతున్నప్పుడు ఒక మహా వెలుగు చూచి అతడు పడిపోయాడు. సౌలా అని పేరు ఆ పిలుపు వినగానే, ప్రభువా నీవు ఎవడం అన్నప్పుడు నీవు హింసిస్తున్న యేసునని చెప్పగానే అతనికి మాట్లాడలేదు. లేచి వెళదామంటుడికి అతని కన్నులు రెండు కూడా కనిపించడం. 3 దినాలు అతను ప్రార్థన చేసిన తర్వాత అననయ్య వెళ్ళి అతని నెత్తి మీద చేతులు పెట్టి ప్రార్థించగా అతని కన్నుల నుండి పొరలు వంటివి రాలేదు. ఇది ఒక సాదృశ్యపరమైనటువంటి సంఘటన అన్నమాట. అంటే అప్పటి వరకు సౌలు యొక్క కన్నులు ఏమైనాయండి? మూసివేయబడ్డాయి. అప్పటి వరకు సౌలు కన్నులు మూసివేయబడ్డాయి. ఎప్పుడైతే అతను ప్రార్థన చేసి పరిశుద్ధాత్మ వరము పొందాడో అప్పుడు అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా అతడు చూడడం మొదలుపెట్టాడు. ఎంత చూశాడంటే 3 మిషనరీ ప్రయాణాలు చేసి అనేక ఆత్మల రక్షణ చూశాడు. ఆ ఆత్మల రక్షణ ద్వారా దేవునికి వచ్చిన మహిమను చూశాడు. మనోహరమైనటువంటి ఆయన స్వరూపాన్ని చూశాడు. ఈరోజు నీ కన్నుల నుండి అవిశ్వాసపు పొరలు రాగలిగితే నీ పట్ల దేవుని చిత్తమేంటో పౌలు గ్రహించినట్లు గ్రహించగలం.
నీ పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఏంటో, నీ పట్ల ఆయన ప్రణాళిక ఏంటో నీవు సుస్పష్టంగా గ్రహించగలవు. నీ కన్నుల నుండి ఆ అవిశ్వాసపు పరులు రాకపోతే ప్రియ విశ్వాసి, నీవెప్పటికీ దేవుని కార్యాలు, నీ పట్ల దేవుని చిత్తం ఏంటో గ్రహించలేవు. నీ ఇష్టాన్నే దేవుని చిత్తమని భ్రమపడి ప్రమాదాల పాలైపోయి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతామని జ్ఞాపకం చేస్తున్నాం. కనుక ఒకవేళ నీ కన్నులకు అవిశ్వాసం అని గుడ్డితనం ఉందేమో, దానిని తీసివేసుకుని విశ్వాసిగా మారడానికి ప్రభు వైపు చూడు. ఇక మూడవ రకపు కన్నులు ఊడదీయబడిన కన్నులు. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయం 21వ వచనం. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయం 21వ వచనం, త్వరగా చదవండి. అప్పుడు ఫిలిష్తీయులు అతన్ని పట్టుకుని అతని కన్నులను ఊడదీసి అతన్ని ఇత్తడి సంఖ్యలతో బంధించి అప్పుడు అతడు తిరగలి విసురుతూ ఉన్నాడు. ఎవరండి ఈయన? ఒకప్పుడు తన కన్నులతో దేవుని చూడాల్సినటువంటి అత్యంత బలవంతుడు. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో బలవంతుడు అంటే ఎవరిని చెప్పుకుంటాం? అంతేనా? కానీ నిజానికి బలవంతుడు ఎంత మాత్రం సంసోను కాదు. నిజమైన బలవంతుడు ఎవరో తెలుసా? తన కను దృష్టిని అదుపులో పెట్టుకున్నవాడే, తన కన్నులను కాపాడుకున్నవాడే, తన కన్నులు చూచిన దాని మీదకి మనస్సును పొనవక తన జీవితాన్ని అదుపులో పెట్టుకున్నవాడు. ఫిజికల్లీ ఇతడు చాలా స్ట్రాంగ్, బట్ మెంటల్లీ వెరీ పూర్, వీక్ అన్నమాట. శారీరకంగా ఇతడు బలవంతుడే, బట్ అతని కన్నుల యొక్క ఆశను ఆపుకోలేకపోయాడండి. అందుకనే అతని కన్నులు పెరకబడ్డాయి, అతని కన్నులు తీసివేయబడ్డావు. ఈరోజు చూసినదల్లా నీకే కావాలనుకుంటే కనుక ఏదొక రోజు మన కన్నులు తీయబడతాయన్న సంగతిని జ్ఞాపకం చేస్తాం. సంసోను చూసినదల్లా తనకే కావాలనుకున్నాడు. దేవుని చూడాల్సిన కన్నులు, దేవుని కార్యాలను చూడాల్సిన కన్నులు, దేవుని ప్రజల రక్షణ చూడాల్సిన కన్నులు, శత్రువుల యొక్క నాశనాన్ని చూడాల్సినటువంటి కన్నులు, చివరికి తన నాశనానికి కొని తెచ్చుకున్నాడు. వెళ్ళాడు, దిలీలాను చూచాడు, ఇంటకున్నాడు. చివరికి ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులకు వెళ్ళిపోయాడంటే, దేవుని సన్నిధిలో ఉండాల్సిన ఈ సంసోను దిలీల తొడపైన పడుకుని దేవుడిచ్చినటువంటి బల రహస్యాన్ని చెప్పి అప్పుడే తన ఆత్మీయ నేత్రం పోగొట్టుకున్నాడు. ఫిలిష్తీయులు వచ్చి భౌతికంగా ఉన్న అతని నేత్రాలను తీసేశారు. అప్పుడు ఏమైందో తెలుసా? 300 నక్కలను తోకలు ముడివేసి ముట్టించినటువంటి సంసోను. న్యాయాధిపతుల ధ్యానంలో మనం చాలా విషయాలు నేర్చుకున్నాం లాస్ట్ ఆగస్టు సెప్టెంబర్లో. అలాగే ఒక దవడ ఎముకతో 1000 మంది ఫిలిష్తీయులను చంపేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు తెలుసా? తిరగలి విసురుతున్నాడు. తిరగలి విసరడం అంటే ఏం చేస్తుంటాడు? మన యొక్క ఐడియా, విజన్ ఏమిటంటే ఒక తిరగలి కూర్చొని విసురుతున్నాడు అనుకుంటాం. ఆ తిరగలి గురించి మాట్లాడటం లేదు. గానుగు తెలుసా మీకు? గానుగా ఆ తిరగల గురించి మాట్లాడుతున్నా. అదేం చేస్తుంది? గానుగెద్దు ఎందుకు అలా తిరుగుద్ది? 2 విషయాలు. ఒకటి, దాన్ని కట్టేస్తాడు. 2 కళ్ళకు గంతలు కట్టేస్తాడు. ఒకటి దాన్ని కట్టేస్తాడు, 2 కళ్ళకు గంతలు కట్ట. సంసోను పరిస్థితి అదే. దేవుడిచ్చినటువంటి స్వేచ్ఛను, స్వతంత్రతను విడిచిపెట్టి దేవుడిచ్చిన కన్నులతో దేవుని యొక్క మహిమను, దర్శనాన్ని చూడడం మానేసేసి దిలీలాను చూచాడు. వెంటనే తన కన్నులు పెరకబడి ఒక చోట కట్టబడి అతడు కన్నులు తీసివేయబడిన వాడి తిరిగి విసురుతున్నాడు. ఈరోజు నీ పరిస్థితి, నా పరిస్థితి ఎలా ఉన్నదో ఆలోచించుకోవాల్సిందిగా జ్ఞాపకం. అందుకనే 119వ సంకీర్తన 37వ చరణంలో ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని పరిశుద్ధాత్మ మాట్లాడుతూ ఉంటాడండి. 119వ సంకీర్తన, వ్యర్థమైన వాటిని చూడకుండా, వ్యర్థమైన వాటిని చూస్తే మన కన్నులు ఏమైపోతాయండి? వ్యర్థమైపోతాయి. సంసోను వ్యర్థమైన దానిని చూచాడు, అతని కన్నులు ఏమైపోయినాయండి? వ్యర్థమైపోయింది. రోజు మనం కూడా వ్యర్థమైన వాటిని చూస్తే మన కన్నులు కూడా వ్యర్థమైపోతాయి. ఇక 4వ విషయం చూద్దామండి. 3 విషయాలు. మొదట, గుంటలు పడిన కన్నులు. 2, గుడితనం కలిగిన కన్నులు. 3, ఊడదీయబడి. 4, తృప్తి పడని కన్నులు. 4 తృప్తి పడని కన్నులు. సామెతల గ్రంథము, ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనం. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. చూచుట చేత కన్ను తృప్తి పొందకున్నది. మనం ఫస్ట్ ఇంట్రొడక్షన్లో చూసామండి. దేనికైనా మనము చాలా బిర్యానీ అంటే బాగా ఇష్టమండి. ఒక ప్యాకెట్ బిర్యానీ తినేయగలం విత్ జాయింట్స్.
తినేసాం, తర్వాత కడిపేమంటది? కడిపేమంటే చెప్పండి, చాలు అంటది. అంటదా లేదా? కడుపు అనపోయినా మన నోటితో గొద్దండి బాబు చాలా హెవీ అయిపోయింది. దాహం వేసింది, కడుపు నిండా మంచినీళ్ళు తాగాం, మన దప్పికి ఏమవుతుంది? తృప్తి పడుతుంది. శరీరంలో ఉన్న ప్రతి అవయవానికి తృప్తి ఉందండి. శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవానికి తృప్తి ఉంది. శరీరంలో తృప్తి లేనిది ఒకటి ఉందండి, అదేమిటి? కన్ను. చూచుట చేత కన్ను తృప్తి పరచబడకున్నది. దగ్గర చెప్పాను, కనిపించింది ప్రతిదీ. మనం వెళుతున్నాం, 1 గ్రామ్ బంగారం దొరికింది, ఏం చేస్తాం? దారిలో 1 గ్రామ్ బంగారం దొరికింది, ఏం చేస్తాం? దేవానికి వందనాలు దొరికింది, వెళ్ళిపోతామా? వెళ్ళం. గ్రాము పడ్డదంటే ఇంకా ఏదో పడి ఉంటుంది ఇక్కడ. 1 గ్రామ్ పడ్డదంటే ఇక్కడ ఇంకా ఏదో ఎవడు పడేసుకున్నాడు. బహుశా 1 గ్రామే కాదు కదా, 2-3 గ్రాములు పట్టుకెళ్ళొచ్చు కదా. లేకపోతే ఇంకా ఏదో అక్కడ వెతుకుతుంటే ఇసుకలు వెతుకుతూ ఉంటాం. అంటే మన కంటికి ఏదైనా ఒక మంచో, ఒక మేలో, ఒక తృప్తికరమైన విషయమో దొరికిందనుకో, దానితో మన కన్ను తృప్తి పడదు. గ్రాము దొరికితే 100 గ్రాముల బంగారం కొరకు వెతికే కన్ను మనది. 100 గ్రాములు దొరికితే కేజీ బంగారం గురించి వెతికే కన్ను మనది. ఏది ఎక్కడ దేనికి సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు. అందుకనే ప్రియులారా, చూచుట చేత కన్ను తృప్తి పడకపోవటం వలనే మనిషి జీవితంలోకి మరణం వచ్చింది. ఎందుకంటే ప్రియులారా, ఆమె తన కళ్ళతో ఆ వృక్షాన్ని చూస్తుందండి. ఇప్పటి వరకు ఆమె చూసిన వృక్షాల కంటే ఇది చాలా బాగున్నట్టు కనిపించింది. దానికి తగ్గట్టు సర్పం అన్నది, ఇది నిజమా? తినొద్దన్నాడా? అవును తినొద్దు. ఏమన్నాడు? తింటే చచ్చిపోతారు. అదేమి జరగదు. తింటే మీరేమైపోతారు? దేవతల వలె అయిపోతారు. దేవతల వలె. సర్పం చెప్పింది తప్పేమీ కాదు, ఉన్నది ఉన్నట్టే చెప్పింది. కానీ ప్రభువు దేవుడు వీరిని ఏం చేశాడు? ఎలా చేశాడు? తన బిడ్డలుగా చేశాడు. అవ్వమ్మ అర్థం చేసుకోవడంలో పొరపాటు పడింది. ఎందుకంటే ప్రియులారా, ఈ కంటితో దేనినైనా చూస్తుంటే పక్కన చెప్పే మాటలు వినపడతాయా? వినపడ. ఈమె ఆ వృక్షాన్ని చూస్తుంది, సర్పం చెప్తుంది మీరు చావరు కానీ దేవతలైపోతారు. ఆలోచన రాలేదు. అదేంటి, మేము ఆల్రెడీ దేవుని కుమారులం కదా, దేవతలు మావడం ఏంటి? ఆ వ్యత్యాసాన్ని గమనించలేకపోయింది. ఆ వృక్ష ఫలములు కొన్నిటిని కోసుకుని తన భర్తకి ఇచ్చింది. ప్రియులారా, ఆమె కన్ను దేవుడిచ్చిన కృపతో తృప్తి పడలేదు. దేవుని చూచిన కన్నులు, దేవుని సృష్టిని చూచిన కన్నులు, దేవుని మహిమను చూచిన కన్నులు, దేవుని యొక్క మనోహరమైనటువంటి స్వరూపాన్ని చూసిన కన్నులు ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న పండును చూచి టెంప్ట్ అయ్యాయి. అంటే నీకు ఎంత ఇచ్చినా ఓ పనికి మాలిన దాన్ని చూసి టెంప్ట్ అయిపోతావు అనమాట. నీకు ఎంత దేవుడు ఇచ్చినా సరే, అందుకనే దావీదు గురించి అన్నాడు దేవుడు, ఏమన్నాడంటే, నీకు ఇది చాలదంటే ఇంకా ఇద్దును కదా దావీదు, నీకు ఇది చాలదంటే ఇంకా ఇద్దును, ఎందుకు ఇలా చేసావన్నాడండి. ఎందుకు ఇలా చేసావు? ఎవరికన్నైనా సరే చూచుట చేత తృప్తి పొందు. ఆకాను కన్నుల ఎదుట దేవుడు ఏం పెట్టాడు? ఏమండి, ఆకాను కన్నుల ఎదుట దేవుడు ఏం పెట్టాడు? పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని పెట్టాడు. ఆకాను కన్నుల ఎదుట దేవుడు ఏం పెట్టాడంటే పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని పెట్టాడు. ఈ శపితమైన దానిలో దేనిని ముట్టకుండగా దానిని వైపు చూస్తూ గురి ఎద్దుకు పరిగెత్తండి అంటే ఆకాను కన్ను తృప్తి పడలేదు. రాళ్లలో ఆ యొక్క శిథిలాలలో వెతుక్కుంటే షినారు వస్త్రము 200 తులములు వెండి, 50 తులముల ఆ కమ్మి దొరికింది, బంగారు కమ్మి తీసుకుని దాచుకున్నట్టు. చూచుట చేత కన్ను తృప్తి పడ. చివరికి ఏమొచ్చింది? అక్కడ మరణమే వచ్చింది, ఇక్కడ మరణమే వచ్చింది. ప్రియులారా, నీ కన్ను తృప్తి పడకపోతే మన ఆత్మీయ జీవితం చచ్చిపోతుంది. నీ కన్ను తృప్తి పడకపోతే మన ఆత్మీయ జీవితం చచ్చిపోతుంది. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 6-8 వచనాల్లో పౌలు భక్తుడు శ్రేష్టమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటాడండి. తిమోతి పత్రిక మొదటి పత్రిక 6వ అధ్యాయం 6 నుంచి కొన్ని వచనాలు చదువుకున్నాం. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమైనది. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకుని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమైండి వాటితో తృప్తి పొందుదాము. ధనవంతులకు అగుటకు అపేక్షించేవారు శోధనలోను గురులోను అవివేక యుక్తములు హానికరములైన అనేక దురాశలను పడుదురు. అట్టి మనుషులు నష్టములోను నాశనములోను ధనాపేక్ష సమస్త. ఇక్కడ ఒక ధనాపేక్ష అన్న దాని గురించి మాట్లాడుతుండే, నీ కన్ను చూచి ఆశించిన దాని గురించి మాట్లాడుతున్నాను. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకమే. ఈ ప్రపంచంలో అన్నిటికంటే లాభమైనది ఏంటంటే దైవభక్తి. అది మానేసేసి
ఈ లోక ఆసక్తితో మనం లోకాన్ని చూస్తే పడిపోయే ప్రమాదం ఉన్నదని దేవుని యొక్క వాక్యం. కనుక నీ కన్ను లోకాన్ని చూసి తృప్తి పడకుండా ఉండడం కంటే నీ కళ్ళు దేవుని వైపు చూసి ఆశపడడం నీకు ఆశీర్వాదకరం. అందుకని ఒక భక్తుడి పాట చాలా కాలం క్రితం పాడేవారు, నిన్నే చూచే కన్నులనేమయ్యా, మరి దేనిని చూడకుండా నా కన్నులను కాయుమయ్యా. నిన్నే చూచే కన్నులేమయ్యా. నిజంగా దేవుని చూచే కన్నులు ఎంత భాగ్యములు, దేవుణ్ణి చూచే కన్నులు ఎంత ధన్యములు, దేవుణ్ణి చూచే కన్నులు ఎంత అద్భుతములు. అలాంటి కన్నులు మనము దేవుణ్ణి చూసి తృప్తిని కలిగి జీవించడం. ఇక 5వ రకపు కన్నులు చూద్దామండి. సామెతల గ్రంథము 30:13. నెత్తికొచ్చిన కన్నులు. ఏ కన్నులండి ఇవి? నెత్తికొచ్చినటువంటి కన్నులు అనమాట అండి. సామెతలు 30. కన్నులు నెత్తికి వచ్చిన వారి తరము కలదు. వారి కనురెప్పలు ఎంత పైకెత్త. చాలా మంది ఇలా కనురెప్పలు ఎత్తుతూ ఉంటారు. ఏంటంటారు? పెద్ద చిన్న లేదు, వెళ్ళిపోతున్నామండి. వాడు సడన్గా అడ్డొచ్చేస్తాడు బండి వేసుకుని, ఏం బాబా అనుకోండి, వాడు ఏమన్నాడు తెలుసా? ఎక్స్పీరియన్స్ వచ్చిందా? ఏం బాబు ఏంటి ఇలా తోలుతున్నాడు బండి అంటే ఏమంటాడు? కనురెప్పులు తెల్ల పైకి సాగింది. ఎంత బీపీ రేస్ అయిపోతుంది తెలుసా? ఇప్పుడు కొట్టేలంత కోపం వస్తుంది. ఏం చేస్తాం ప్రియులారా? ఇక్కడ అదే చెప్తున్నాడు సామెతలకు జ్ఞాని అయిన సొలొమోను చెప్తున్నాడు. కన్నులు నెత్తికు. ఈ తరం ఏ తరం అండి? ప్రస్తుతం ఇప్పుడు నడుస్తున్న తరం ఏంటండి? మార్చడం నీ తరము కాని తరం. మార్చడం నీ తరము కాని తరం. అందరూ చేతులు ఎత్తేసారు. మొట్టమొదటి తల్లిదండ్రులు చేతులు ఎత్తేసారు, తర్వాత మాస్టర్లు చేతులు ఎత్తేసారు, తర్వాత మేము చేతులు ఎత్తేసాం. అందరూ చేతులు ఎత్తేసారు. ఎవరిని బాగు చేసే పరిస్థితి ఇప్పుడు లేదు. ఎవడి కర్మకు వాడిని వదిలేయడమే అన్నట్టు అయిపోయింది. సామెతల గ్రంథకర్త సొలొమోను చెప్తున్నాడు, కన్నులు నెత్తికొచ్చ అంటే వాళ్ళ కళ్ళ ముందు ఏమి కనిపించదు అనమాట అండి. మనకి చుట్టూ ఉన్నవి కనిపించాలంటే కళ్ళు ఎలా ఉండాలండి? ఈ 7 డిగ్రీలో ఉంటుందో తెలియదు కానీ మొత్తానికి ఎలా ఉండాలి కళ్ళు. మన కంటి ముందున్నది కనిపించాలంటే మనకి ఈ 160 లేకపోతే 3 ఏదో ఉంటాయి, ఆ డిగ్రీలో ఉండాలి. అలా కాకుండా ఎక్కడున్నాయనుకోండి, ఎక్కడున్నాయంటే ఏం చేస్తాం? ఏదో రోజు ఖచ్చితంగా బొక్కబొరలో పడిపోతాం. కన్నులు నెత్తి మీద పెట్టుకుని నడిస్తే ఎలా ఉంటుంది? వినడానికి బాగానే ఉంటుంది, నడిస్తే తెలుస్తుంది. వీళ్ళారా, ఈరోజు ఈ తరం అలాగే ఉన్నది. కన్నులు నెత్తికొచ్చిన వారి తరం. గర్వము, అతిశయము భయంకరం. అందుకనే పరిశుద్ధాత్ముడు సామెతల గ్రంథంలో జ్ఞాపకం చేస్తాడండి, నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకార దృష్టి నడుచును. నాశనమునకు ముందు ఏమి నడుస్తుందంటే సామెతలు 16:18. నాశనమునకు ముందు గర్వము నడుస్తుంది. కన్నులు నెత్తికి వచ్చిన తరము గర్విష్ఠులైన తరం, భయంకరమైనటువంటి అహంకారులైనటువంటి తరం. పిల్లల ఆది కాండంలో మనకి కనబడుతుంది 4వ అధ్యాయం 23-24 వచనాల్లో దేవుడు ఏం చెప్పాడంటే కయ్యనుతో, కయ్యను నిన్ను చంపిన వానికి ఏమొస్తుంది? 7 అంతలా శాపం వస్తుంది. లెమకొచ్చి తన ఇద్దరు భార్యలతో మాట్లాడుతున్నాడు, ఓ ఆదా, ఓ సిల్లా, నా మాటలు వినండి. ఆది కాండం 4వ అధ్యాయం 23-24 అండి. మరి చదవండి. నన్ను గాయపరిచినందుకే ఒక మనుషుని చంపితిని, నన్ను దెబ్బ కొట్టినందుకే. ఎంత సత్యమైన వాక్కులండి. నన్ను గాయపరిచినందుకు, నన్ను కొట్టినందుకు. ఈ తరం ఎలా ఉందో తెలుసా? ఈ తరం ఎలా ఉందండి? చిన్న మాట అంటే చంపేస్తున్నారు, చిన్న చేయి తగిలితే చంపేస్తున్నారు. ఓర్పు లేని, సహనము లేని అహంకార యుగంలో ఉన్నామండి మనం. ఇక్కడ లెమకు అలాంటి వాడే, పొగరుబోతు, గర్విష్టి, అహంకారి. నన్ను కొట్టినందుకు, నన్ను గాయపరిచినందుకు నేను చంపేశాను. కయ్యేనును చంపినందుకు 7 అంతలు వస్తే నాకెంత రావాలి? 70. ఎవడేం చేసుకుంటాడు అన్నట్టుందండి. కయ్యేను కోసం 7 అంతలు వస్తే లెమకు కోసం ఏమి రావాలి? 77 అంతల శ్రమ రావాలని ప్రగల్భాలు పలుకుతున్నాడు. ప్రియులారా, ఒకవేళ నీ కన్ను దేవుడి నీకు ఇచ్చిన అందాన్ని బట్టి, దేవుడి నీకు ఇచ్చిన ఐశ్వర్యాన్ని బట్టి, దేవుడి నీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, దేవుడి నీకు ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి నీ కన్ను నెత్తికొచ్చిందేమో చూసుకో. జాగ్రత్త సుమా, నువ్వు ప్రమాదంలో పడిపోతావు. దేవుడిచ్చిన కృపను బట్టి దేవని కొందనాలు. దావీదు కళ్ళు నెత్తికొచ్చాయండి. వెళ్ళి దేవుని సన్నిధిలో కూర్చుని, అయ్యా, ఇంతగా హెచ్చించుటకు నేనెంత మాత్రపు వాడను, నా కుటుంబం ఏర్పడింది, నువ్వెంత చేసినా నీ దృష్టికి కొంచెమే కదా. ఒక గొర్రెల కాపరి చక్రవర్తి అయిపోయాడు.
చక్రవర్తి స్థానంలో వెళ్ళి దేవుని మందిరంలో కింద కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, ఇంతగా హెచ్చించుటకు నేను ఎంత మాత్రపు వాడను. ఇది కదా దేవుడు నీ జీవితం నుంచి కోరుకుంటున్నాడు. ఇలాంటి విధేయత కదా మన బ్రతుకుల నుంచి ఆయన ఆశిస్తున్నాడు. అలా కాదు, ఒక చిన్న ఆధిక్యత కలిగితే, ఓ 100 రూపాయల జోబీలో ఉంటే, ఈ తరం ఎలా ఉందండి? కన్నులు నెత్తుకొచ్చి ప్రవర్తిస్తున్నారు. కన్నులు నెత్తుకొచ్చి దేవుని భయం లేక, మనుషులంటే ఏమాత్రం కూడా లెక్క లేకుండా ఇష్టానుసారంగా జీవిస్తున్న ఈ తరాన్ని గురించి మాట్లాడుతున్నాడు. కన్నులు నెత్తుకొచ్చిన వారితో జాగ్రత్త సుమా, అది నీ జీవితానికే ప్రమాదము. ఇక ఆరవ కన్ను గురించి చూద్దామండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 29వ వచనం. అభ్యంతరపరిచే కన్ను. అభ్యంతరపరిచే, నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దానిని పెరికి నీ యొద్ద నుంచి పారవేయి. నీ దేహమంతయు నరకములో పడవేయబడుట కంటే నీ అవయవములలో ఒక్కటి నశించుట ప్రయోజనకరం కదా. గ్యాంగ్లీన్ వచ్చిందండి, ఏదో తగిలింది, సెప్టిక్ అయింది, నీకు ఆల్రెడీ షుగర్ ఉంది, కాలు మోకాల వరకు పాడైపోయింది. డాక్టర్ అన్నారు, ఈ కాలు ఇక్కడికి తీసేయకపోతే నువ్వు చచ్చిపోతావు అన్నారు. ఏం చేస్తావు? ఈ కాలు ఇక్కడికి తీసేయకపోతే నువ్వు చచ్చిపోతావు అన్నారు. ఏం చేస్తావు చెప్పండి? షాక్ తింటాం, ఫస్ట్ ఏడుస్తాం, తర్వాత డాక్టరు, ఆ కౌన్సిలర్స్, ఇంటి వారు చెప్తారు కుంటి కాలుతో బతకొచ్చు, అవేమీ కాదు, ఇప్పుడు ఆర్టిఫిషియల్ లెగ్స్ వచ్చినాయి, నువ్వు ఆపరేషన్ చేసుకున్న సంవత్సరం లోపల దాన్ని ఫిట్ చేసి హాయిగా, అసలు ఎవరికి తెలియదు అని చెప్తాం. మొత్తానికి కాలు తీసేయమని సజెషన్ చేస్తాం. మరి నీ ఆత్మీయ జీవితంలో నీ కన్ను నిన్ను ప్రతి మారు పాపంలో పడేస్తున్నప్పుడు, నీ ఆత్మీయ జీవితంలో నీ కన్ను నీ ఆత్మీయ జీవితానికి అభ్యంతరకరంగా మారిపోయినప్పుడు ఎందుకు నువ్వు దానిని అదుపులో పెట్టుకోలేవు? తీసివేసుకో. అంటే కళ్ళు పెరికేమని చెప్పడం కాదు, నీ చూపును తీసేయి, నీ చూపును తీసేయి. ఒకవేళ నీ కన్ను దాని చూపు నిన్ను అభ్యంతరపరుస్తుంటే ఆ స్థితి మానుకో, ఆ దృష్టి మానుకో, ఆ చూపు మానుకో. లేదంటే మొత్తము శరీరం ఎందులో పడిపోతుంది? వెళ్ళి నరకములో, నీ దేహం అంతా పాడైపోతుంది. ఒక కన్ను తప్పు చేసిందంటే నీ దేహం అంతా పాడైపోతుంది సుమా, జాగ్రత్త అని వాక్యము జ్ఞాపకం చేస్తుంది. కనుక ఒకవేళ నీవు నీ ఆత్మీయ జీవితంలో అభ్యంతర పరిచయ కన్నును కలిగి ఉంటే కనుక దానిని తీసివేసుకో. ఇక చివరిది మనం చూద్దామండి. రోమపత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. దేవుని భయము లేని కన్ను. రోమపత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు. వారి కన్నుల ఎదుట దేవుని భయం లేదు. చాలాసార్లు దేవుని సన్నిధిలో ఉన్నాం, దేవుని యొక్క కృపతో బ్రతుకుతున్నాం. మన క్రైస్తవ విశ్వాసులు కూడా చాలాసార్లు దేవుని భయము ఉండదండి. వారి కన్నుల కట్టండి ఏ భయం లేదు. ఎందుకు ఈ మాట అన్నాడంటే, మనం ఇక్కడికి వచ్చామండి, ఇదేంటి? ఈ ప్రిన్సెస్ ఏంటి? ఇదేంటండి? చర్చ్, దేవుని సన్నిధి. ఇది దేవుని సన్నిధి నీకు ఎలా తెలిసింది? ఎలా తెలిసింది? నీ కళ్ళు ఉన్నాయి కాబట్టి తెలిసింది. నీ కళ్ళు ఉన్నాయి కాబట్టి దేవుని సన్నిధి. అంటే నీ కళ్ళు ఇది దేవుని సన్నిధి అని తెలిసినా దేవుని భయము లేకుండా ప్రవర్తిస్తున్నావు. చూడండి, నీ కళ్ళు ఇది దేవుని సన్నిధి నీకు చెబుతున్నా దేవుని ఎడల ఏమాత్రము కూడా భక్తి లేకుండా ప్రవర్తిస్తున్నావు. చూడండి, అవన్నమాట అండి దేవుని భయము లేని కళ్ళు. దేవుని భయము లేని కళ్ళు. నోవహు కాలంలో కళ్ళు ఎలాంటి కళ్ళండి? తినడం, తాగడం, పెళ్లి చేసుకోవడం, పెళ్లించుకోవడం. అసలు దేవుని భయం లేదు. దేవుడు అంటున్నాడు, నరులను చేసినందుకు నేను సంతాపడుతున్నాను, భూలోకము బలాత్కారముతో నిండి ఉన్నది. ఈరోజు నువ్వు ఎలాంటి కన్ను కలిగి ఉన్నావు? ఇది దేవుని సన్నిధిని, ఇది దేవుని సహవాసమని, ఇది దేవుని యొక్క కృపని నీ కన్నులతో చూసి గ్రహించి దేవుని సన్నిధిలో నీవు ఉండాల్సిన రీతిని, దేవుని సన్నిధిలో నీవు మాట్లాడాల్సిన రీతిని, దేవుని సన్నిధిలో నీవు ప్రవర్తించాల్సిన రీతిని, దేవుని సన్నిధిలో నీవు బ్రతకాల్సిన రీతిని బ్రతుకుతున్నావా? లేదంటే నీవు దేవుని భయము లేకుండా ప్రవర్తిస్తున్నావు. దేవుని భయము లేకుండా ప్రవర్తిస్తే ఒకవేళ నీవు దేవుని సన్నిధిలోంచి త్రోసివేయబడతావేమో ఆలోచించు. 7 రకాల కన్నులు చూసాం. మొదటి కన్ను గుంటలు పడిన కన్ను, రెండో కన్ను గుడ్డి కన్ను, మూడో కన్ను ఏమండి? ఊడదీయబడిన కన్ను. ఉడతలు పెట్టే కన్ను అన్నట్టుంది, స్పష్టంగా మాట్లాడండి కొంచెం. ఊడదీయబడిన కన్ను. 4వ కన్ను కస్టమర్ మీరు చెప్పండి. తృప్తి పడని కన్ను. 5వ కన్ను, 6వ కన్ను, 7వ కన్ను. ఇలాంటి కళ్ళు ఉంటే కనుక మనము వెంటనే చేయాల్సిన పని ఏంటంటే మన కన్నులు తెరవాలి. ఇలాంటి కళ్ళు ఉంటే మనం చేయాల్సిన మొట్టమొదటి పని మన కన్నులు తెరవాలి. ఆదికాండం 21:14 దేవుడు హాగరు కన్నులు తెరిచినప్పుడు చచ్చిపోవలసిన వారి బ్రతుకులేమయ్యాయి?
బ్రతికాయి. దేవుడు హాగరు కన్నులు తెరిచినప్పుడు ఆమెకేం కనిపించింది? వారు బ్రతకడానికి అవసరమైనటువంటి ఒక నీటి మూట. ఈరోజు నీవు కూడా నీ కన్నులు దేవుడు తెరిస్తే కనుక, దేవుని నామములు కన్నులు తెరిస్తే కనుక, నీవు బ్రతకడానికి కావలసిన వాక్యం అనే జీవపు ఊట నీకు దొరుకుతుంది. ఆ వాక్యం అనే జీవపు ఊటతో నువ్వు బ్రతికేస్తావు. బిలాము గాడిదను తక్కుట్టేస్తున్నాడు, గాడిద వెళ్ళనంటుంది. నిజంగా ప్రియులారా, సంఖ్యాకాండం 22:31 ఆ క్షణము దేవుడు బిలాము కన్నులు తెరవకపోతే ఆ క్షణమే బిలాము యొక్క జీవితంలో చివరి క్షణం. ఎందుకంటే వారు వెళుతున్నటువంటి వీధికి అడ్డముగా దేవుని దూత ఖడ్గము పట్టుకుని నుంచుంది. ఎవడంటే వాడిని వేసేస్తుంది. గాడిద చూచింది, ఈ గాడిద చూడలేదు. గాడిద చూచింది, ఈ గాడిద చూడలేదు. ఏ గాడిద? ఏ గాడిద? మనం బిలామును అనకండి. గాడిద చూచింది కానీ ఈ గాడిద చూడలేదు. అయినప్పటికీ దేవుడి కృప కన్నులు తెరిచి బిలామును బతికించింది. ఈరోజు కన్నులు తెరువు బ్రతుకుతావు. కన్నులు తెరిస్తే దేవుని వాక్యములో హాగరు చూచినట్లు జీవాన్ని చూస్తావు. కన్నులు తెరిస్తే బిలాము చూచినట్లు బ్రతికిపోతావు. అలాగే ప్రియులారా, రాజుల 2వ గ్రంథం 6:17 కన్నులు తెరవగా దైవజనుడైన ఎలీషా దాసుడు దేవుని కాపుదల చూచాడు. కన్నులు తెరిచినప్పుడు ఎలీషా దాసుడు ఏం చూశాడండి? దేవుని కాపుదల. సిరియా సైన్యానికి తామున్న పర్వతానికి మధ్య అగ్ని రథముల దేవుని కాపుదల చూచాడు. నీవు కూడా కన్నులు తెరిస్తే కనుక దేవుని కాపుదలని చుట్టూ ఎలాగున్నదో, ఎంత ఉన్నదో అద్భుతంగా నువ్వు చూడగలుగుతావన్న సంగతిని దేవుని యొక్క వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాం. కనుక ప్రియులారా, వాక్యం ముగించబోతున్నాం. 7 రకాల కన్నులు చూచాం. క్రైస్తవునిగా నీవెలా ఉండాలంటే తెరువబడిన కన్నులు కలిగి ఉండాలి. దేవుని జీవవాక్యమును చూడగలిగే కన్నులు కలిగి ఉండాలి. దేవుని యొక్క స్వరూపాన్ని చూడగలిగే కన్నులు కలిగి ఉండాలి. దేవుని కాపుదల చూడగలిగే కన్నులు నీవు కలిగి ఉండగలిగితే కనుక ఆయనను కన్నులతో చూచు పర్యంతము నీవు ఈ లోకములో జీవించి ఉండగలుగుతావన్న సంగతిని, ఆయన కన్నులతో చూచు పర్యంతం అంటే ఆయన రాక పర్యంతము ఈ లోకములో ఆయన కొరకు మనము జీవించగలుగుతాం. కనుక కన్నుల గురించి మనము మొదలుకొని ఇప్పటి వరకు అనేక సంగతులు చూచాం. ఎందుకంటే ఇన్ని విషయాలు ఒక చిన్న కన్ను గురించి మాట్లాడడం జరిగిందంటే, నీ దేహమునకు దీపము. నీ కన్ను బాగుంటే నువ్వు బాగుంటావు. నీ కన్ను బాగుంటే నీ ఆరోగ్యం బాగుంటుంది. నీ కన్ను బాగుంటే నీ సమస్తము బాగుంటుంది. కనుక మన కన్ను బాగు చేసుకుందాం, మన ఆత్మీయ జీవితాన్ని బాగు చేసుకుందాం. ఆయన రాక కొరకు ఎదురు చూద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్మ మన జీవితంలో దయచేయండి గాక. తల నుంచి ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైనటువంటి మా ప్రియ పరిశుద్ధులు మీకు కొందరు ఇంతవరకు మాతో మాట్లాడు. నిజమైన ఆయన మాకు కన్నిచ్చింది, చూసిన దాన్ని నన్నలా పట్టుకోమని, వెళ్ళమని, కోరుకోమని, పడిపోమని కాదయ్యా. నిన్నే చూచే కన్నులు మాకు కావాలయ్యా. అయ్యా, నీ వాక్యాన్ని చూచే కన్నులు తెరువు. మీ స్వరూపాన్ని చూచే కన్నులు తెరువు. అయ్యా, మీ యొక్క కాపుదలు చూచే కన్నులు తెరువు. మిమ్మల్ని చూసే కన్నులు మాకు దయచేయండి ఆయన. విన్న వాక్యం మా హృదయములు ఫలింపచేయండి. ఈ లోకానుసారమైనటువంటి పాపములు మమ్మల్ని పడవేసే కన్నులు తీసివేసుకొని అయ్యా, మీ పరలోకపు దర్శనాన్ని చూడగలిగే కన్నులు మాకు దయచేయమని సమస్త మహిమ ఘనత ప్రభావం మీరే పొంది యేసయ్య నామమున ప్రార్థించి వినయపూర్వకంగా అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.